ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటి అంటే పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పన్నీర్, శనగపిండి, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని పన్నీర్ టిక్కాకి కావాల్సినట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో వన్ బై వన్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే పన్నీర్ని మనము చిన్న చిన్న పీసెస్ కింద ఇట్లాగా ఈ విధంగా చేసేసుకోవచ్చు, లేకపోతే గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ని మనము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే పాలని మరిగిస్తున్నప్పుడు అందులో కొంచెం 2 స్పూన్లు నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ యాడ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ సపరేట్ అవుతుంది. ఆ కర్డ్ లాంటిది అంటే థిక్గా ఇలా ఇది సపరేట్ అవుతుంది అనమాట. దీన్ని ఒక క్లాత్లో తీసి గట్టిగా పిండేసి దాని మీద కొంత వెయిట్ వేసి పెడితే అందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము ఆ పన్నీర్ని మనము రకరకాలుగా మనకు కావాల్సినట్టు రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది మనము మెత్తగా చేసేసుకున్న తర్వాత కొంచెం అంత పిండి యాడ్ చేద్దాము. ఇది బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఫైన్గా మనము పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసాము, అది కొంచెం హాట్నెస్ ఇస్తుంది. కానీ ఇంకా మనం ఇందులో కారం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి పచ్చిమిర్చితోనే మనకి ఆ స్పైసీనెస్ అనేది వస్తుందన్నమాట, కారము. సో ఒక ఫుల్ పచ్చిమిర్చి దీనికి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్క చిన్నగా. క్యాప్సికమ్ కూడా ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, కాదంటే ఆ స్పైసీనెస్ ఉండదు, కానీ డెఫినెట్గా మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత అల్లం ముక్క, దీన్ని మాత్రం కొద్దిగా గ్రేట్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, ఫస్ట్ దీన్ని కొద్దిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం అంత పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. సో ఆల్రెడీ ఇది కొంచెం గట్టిగానే ఉంది, ఎక్కువ పెరుగు అవసరం ఉండదు. కొంచెం అంత పెరుగు యాడ్ చేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ అంతా కూడా డిఫరెంట్గా మారుతుందన్నమాట. సో చక్కగా టిక్కాకి కావాల్సినట్టుగా గట్టిగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసాం కదా, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ లోపల మనము ప్యాన్ని హీట్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ రెడీగా పెట్టేసుకున్నాము. ఇందులో ఏంటంటే మనకి పన్నీర్ తర్వాత శనగపిండి ఈ 2 మిక్స్ అయ్యేటప్పటికి ఇందులో ప్రోటీన్ వాల్యూ అనేది చక్కగా పెరిగిపోయింది అనమాట. ఈ 2 మిక్స్ అయ్యేటప్పటికి తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసాము, అంటే కొంచెం అంత ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికమ్, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే అది చక్కగా హోల్సమ్గా రెడీ అవుతుందన్నమాట. ఇది ఎవరన్నా తీసుకునేటువంటి స్నాక్, ఎస్పెషల్లీ పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళ ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే
వాళ్ళ బోన్స్ అనేవి చక్కగా పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది, హైట్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు మనము ఇలాంటి స్నాక్ కనుక చేసిస్తే కనుక ఎక్సర్సైజు ఇలాంటి స్నాక్ కలిపి వాళ్ళ ఎదుగుదల అంటే హైట్ అనేది చక్కగా పెరుగుతుంది పెరిగే పిల్లలకి డెఫినెట్గా. సో అది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకుని డెఫినెట్గా ఇలాంటి స్నాక్ చేసి ఇవ్వటం అనేది మర్చిపోకండి. సో మనము టిక్కీస్ చేసుకుని రెడీగా ఇందులో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చక్కగా రౌండ్గా లేకుంటే మీకు కావాల్సిన షేపు మనము డైమండ్ షేపు తీసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేపు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ షేపు నచ్చితే ఆ షేప్లో తీసుకోవచ్చు. సో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని 2 సైడ్ల కుక్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో 2 వైపులా చక్కగా ఫస్ట్ అయితే కాలిపోయింది, రెండో వైపు కాలుతుంది. నెక్స్ట్ మనము దీన్ని సర్వ్ చేసుకుని చక్కగా మంచి టీతో కానీ కాఫీతో కానీ నెక్స్ట్ సైడ్ డిష్ లాగా తీసుకుంటే బాగుంటుంది రెగ్యులర్గా. అదర్వైజ్ ఏంటంటే పెరిగే పిల్లలకి మాత్రం ఇది ఎక్సలెంట్ స్నాక్. మంచి మన పిండి పదార్థం ఏంటంటే ఇక్కడ శనగపిండి ఉపయోగించాం, అలాగే పన్నీర్. ఈ 2 కాంబినేషను పెరిగే పిల్లలకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాళ్ళ హైట్ పెరగటానికి ఎస్పెషలీ పోస్ట్ ఎక్సర్సైజ్ ఇలాంటి స్నాక్ ఇస్తే కనుక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఇది సర్వ్ చేసేసుకుందాము. సో మనం ఇక్కడ ఇందులో కొత్తిమీర యాడ్ చేశాను. ఇందులో డిఫరెంట్ ఆకుకూరలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కొత్తిమీర ఏదైనా సరే ఆకుకూర అనేది ఏంటంటే హై ఇన్ కాల్షియము అలాగే ఐరన్ కంటెంట్ హైగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్న పిల్లలకి ఏంటంటే ఎక్కువ ఐరన్ కావాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్ కావాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ కాల్షియం కావాల్సి వస్తుంది. ఎక్కువ ఐరన్ ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరగటానికి ఐరన్ అనేది చాలా అవసరం అవుతుందన్నమాట. హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది బాగా పెరగాలి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఏంటంటే హిమోగ్లోబిన్ చాలా చాలా అవసరం. పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, తర్వాత వాళ్ళ మజిల్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మజిల్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ హిమోగ్లోబిన్ అనేది ఉండాలన్నమాట. విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ హిమోగ్లోబిన్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి దానికి ఇక్కడ మనకి ప్రోటీన్ ఉంది, ఒక ఆకుకూర దీంట్లో యాడ్ చేస్తే కనుక ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. దీనికి మనము ఫ్రెష్ చట్నీ ఏదన్నా వెజిటబుల్ చట్నీ యాడ్ చేసి తీసుకుంటే కనుక హిమోగ్లోబిన్ పెరగటానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఎముకలే కాదు హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ కూడా వస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి.